హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ లీడర్ అంచనా చౌదరి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడు. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ మా ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నా. మ్యామ్, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం అనేది ముగిసింది, ఒక ప్రకటన కూడా విడుదలైంది. సో మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్? అసలు యుద్ధం ఎక్కడ జరిగిందమ్మా? యుద్ధం జరగలేదు. వాళ్ళు దాదాపుగా మనల్ని కవ్వించి 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 పార్లమెంటుని దాడి నుంచి పార్లమెంట్ దాడి అయింది, బాంబే అయింది, బాంబే తర్వాత ఉరి అయింది, ఉరి అయిన తర్వాత మొన్న పుల్వామా అయింది. అవన్నీ తర్వాత నిన్న అనవసరంగా యాత్రికుల్ని పొట్టన పెట్టుకున్నారు. వీటన్నిటికీ మనం జవాబు మాత్రమే చెప్పాం. యుద్ధం జరగలేదు. హియర్ దెర్ ఈజ్ నో వార్ ఇన్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. దిస్ ఈజ్ ఓన్లీ ద థింగ్. మన కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో మాకు సంబంధం లేదు 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 అంటూ వాళ్ళ దేశంలో పెట్టుకోకుండా ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల్ని పోషిస్తున్నారు. కాబట్టి అది మనం చెప్పలేదు కూడా కదా ఎవరికి. ఇప్పుడు మనకి పొలంలో కలుపు మొక్కలు వస్తాయి, పీక్కుంటాం. జస్ట్ దట్, మోర్ దాన్ దట్ నథింగ్. అంతే జరిగింది. ఇవాళ యుద్ధం జరగలేదు. కేవలం మనల్ని కవ్విస్తున్న మనుషులకి ఒక చిన్న మంత్రం వేశారు, అంతకంటే ఏం లేదు. ఆ మంత్రం కూడా మన అమ్మాయిలు వేశారట, యుమికా అండ్ ఖురేషి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఇది యుద్ధం కాదమ్మా. దిస్ ఈజ్ నాట్ ఫైట్ ఇన్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ మన కవ్వింపు చర్యలకి జవాబు చెప్పాం. మనం యుద్ధం చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను అది నిజంగా కోరుకుంటున్నా. మన ఆక్రమిత ప్రాంతం అనకుండా అది కూడా భారతదేశంలో విలీనం అయిపోతే, మోదీ గారు అది చేయగలిగితే, పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, ఇవాళ జరిగిందంతా చాలా గొప్ప అభినందనీయమైన విషయం. ఇది ఇలా జరిగితే రియల్లీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏపీ రాజకీయాల విషయానికి వస్తే, అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేస్తున్నారు అని వినిపిస్తుంది. సో దీనికి మీ ఆన్సర్? మోసం చేయడానికి ఏముందమ్మా? ఆయనకు చేతైనంత వరకు ఆయన కష్టపడుతున్నారు. ఆయన కష్టపడే మనిషి తప్పిస్తే హీఈస్ నాట్ లైక్ దట్ అమ్మా. ఆయన చాలా కష్టపడతారు. ఆయన చాలా 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 చేయాలనుకుంటున్నారు. దానికి దేవుడు సహకరించాలి. ఇప్పుడు మొట్టమొదట 2014లో విభజన జరిగింది, ఎలక్షన్లో గెలిచి ఆయన ఏం చేశారమ్మా? తన శ్రాయశక్తులా ప్రయత్నించారు కదా. ఎన్నో కంపెనీలను తీసుకొచ్చారు, ఎన్నో రకాలుగా ఆయన పాటుపడ్డారు. అందరినీ గడ్డాలు బ్రతుకొని ప్లేసెస్ తీసుకున్నారు అమరావతికి. హీ వాజ్ డూయింగ్ సో మెనీ థింగ్స్ చేశారు. దీనికి ఇప్పుడు ప్రజలు మార్పు తీసుకొచ్చి జగన్ ఏదో ఉద్ధరిస్తాడు అని ఆయన్ని తీసేసి ఈయన్ని పెడితే ఈయనేం చేయలేడు కదా. ఆ వచ్చిన కంపెనీలన్నిటినీ ఈయన వద్దన్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. హూస్ ఫాల్ట్ ఈజ్ దిస్? ఇది ఎవరి తప్పు? నిజమే, చాలామంది భయపడుతున్నారు. ప్రజలు కాదు, ప్రజలు ఏంటంటే ఉచితమైన బోల్డ్ లాభాలు పొందేశారు. ఇంట్లో ఎంచక్క బజ్జోని ఇచ్చినవన్నీ తినడం అలవాటు పడిపోయారు. అది లేదు అని ప్రజలు బాధపడుతున్నారేమో, నేను ఒప్పుకుంటాను. కానీ కంపెనీలు వాళ్ళన్నీ వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు కంపెనీస్ ఏమన్నా భయపడితే భయపడొచ్చమ్మా. ఎందుకంటే ప్రజల నాడి తెలుసుకోలేకపోతున్నాం. ఒకప్పుడు ఒకలా ఉండేది, కానీ గుడ్ ఆర్ బ్యాడ్ వేసేసేవాళ్ళు. గుద్దేయడం, కాంగ్రెస్ గుద్దేశామంటే గుద్దేశామని అంటుండేవాళ్ళు. ఇప్పుడు అలా లేరు. మేము 9 నెలల బిడ్డలం. తెలుగుదేశం రామారావు గారి ప్రభంజనంలో కొట్టుకొచ్చిన వాళ్ళం మేమందరం. ఆ తర్వాత ఇప్పుడు జనంలో ఆలోచనలు మారాయి. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అనటం కంటే చేతిలో డబ్బు ఎంత వస్తుందని చూసుకుంటున్నారు అన్నది మాకేం నిజం. నేను చాలామందికి చెప్తుంటాను, మేము చదువుకున్న వాళ్ళందరం, జాబ్ చేసేవాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు, అంటే మంచి ఎంప్లాయీస్ అండ్ ఎవరి పీపుల్, అబ్బా సెలవు వచ్చిందిలే, ఓటు ఏం పోతాలే, ఇంట్లో పడుకుందాం అనుకుంటారు. దట్ ఈజ్ రాంగ్ అమ్మ. ఆ ఓటు అనేది మన హక్కు, మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనం నిర్ణయించుకుంటున్నాము, మనం పాలించేవాడిని నిర్ణయించుకోవాలి. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? మనం వెళ్ళటం లేదు.
వెళ్ళటం లేదు. చిన్న కితక అసలు కనీసం ప్రభుత్వం అంటే ఏమిటో తెలీదు, అసలు రాజ్యాంగం అంటే ఏమిటో తెలీదు, గుడ్ ఆర్ బ్యాడ్ ఎవరు వస్తే ఏం జరుగుతుందో తెలీదు అనే చిన్న మనుషులు డబ్బుకి ప్రలోభపడి 4 పార్టీల దగ్గర డబ్బు తీసుకొని ఎవడెక్కి ఇచ్చాడో వాడికి వేసేస్తున్నా ఆ 25% మనుషులు మాత్రమే నిర్ణయించిన వాళ్ళు మనల్ని పాలిస్తున్నారు. సో ఎవరిది తప్పు? మనదే కదా. మనం అందరం వెళ్ళాలి, మనం అందరం వెళ్ళి ఓటు వేయాలి. ఆ హక్కుని మనకిచ్చింది రాజ్యాంగం, ప్రభుత్వాన్ని నిర్ణయించే హక్కుని మనకిచ్చింది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. అది జరిగితే బాబు గారు మాత్రం ఛాయ శక్తులా కష్టపడతారు. ఆయన కష్టపడినంత ఎవరు కష్టపడరమ్మా. మేము ఒకప్పుడు రామారావు గారిని రాత్రి తెల్లవారుజామున 3ంటికి కలవడానికి అబ్బా అనుకునేవాళ్ళం. ఈయన అంతకంటే భయంకరుడు. సో we expect that he will do. Okay, ma'am. Thank you so much. Thank you, ma'am.